బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ వేగవంతమైంది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై నేటి నుంచి 3వ విడత న్యాయ విచారణ ప్రారంభం కాబోతోంది. ఈ నెల 16వ వరకు ఈ ప్రక్రియ జరగబోతోంది. ఇక కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరగబోతోంది. ఇవాళ సుందిళ్ల అన్నారం మేడిగడ్డ బ్యారేజ్ ను జస్టిస్ ఘోష్ కమిషన్ పరిశీలించబోతుంది. 3 బ్యారేజీల్లో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ చేపట్టాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు జస్టిస్ ఘోష్ ఏప్రిల్ 24న విచారణ ప్రారంభించింది. కాళేశ్వరంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జస్టిస్ కమిషన్ తో పాటు సుందిళ్ల అన్నారం మేడిగడ్డ బ్యారేజీలను నేడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ పరిశీలించబోతున్నారు. ఎన్డీఎస్ఏ సూచించిన పనుల పురోగతిపై సమీక్షించబోతున్నారు. ఉత్తమ్ ఇరిగేషన్ అధికారులతో కలిసి బ్యారేజీలను పరిశీలిస్తారు. ఎల్ఎన్టీ నవయుగ ఆఫ్మాన్ ప్రతినిధులతో సందర్శించుకోబోతున్నారు. ఇక వర్షాలు పడుతున్న నేపథ్యంలో పనులు వేగంగా చేయాలని ఆదేశాలు ఇవ్వబోతున్నారు. బ్యారేజీల పరిశీలన అనంతరం అధికారులతో సమీక్షను నిర్వహించబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ వేగవంతమైనట్టు తెలుస్తోంది. ఇక వర్షాలు కూడా పడుతున్నాయి. ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? సర్తాజ్, మే 31 వరకు కూడా అటు జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఫిర్యాదు స్వీకరించడానికి టైం ఇచ్చింది. ఇప్పటికీ 54 ఫిర్యాదు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై అందాయి. ఇక దాంతో పాటుగా అన్నారం మేడిగడ్డ సుందిళ్ల బ్యారేజీల పరిశీలన తర్వాత దానికి సంబంధించిన నిర్మాణ సంస్థలు 3 అటు ఎల్ఎన్టీ ఆఫ్కాన్స్ నవయుగ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులకు కూడా నోటీసులు జారీ చేసి అటు వాళ్ళను విచారించి జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ముగించి పూర్తిస్థాయి రిపోర్ట్ ఇవ్వడానికి జస్టిస్ పిసి ఘోష్ అయితే సిద్ధమయ్యారనే చెప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల హడావిడి ముగిసింది కాబట్టి దీనికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తి చేయాలంటూ కూడా ఆయన తనకు సంబంధించిన టెక్నికల్ టీం కూడా ఆదేశించారు. అందుకే గత వారం లోపల ఆయనకు సంబంధించినటువంటి సహకరించేటువంటి టీం కూడా అటు మేడిగడ్డ అన్నారం పరిశీలించడం జరిగింది. దీంతో మొత్తంగా జ్యుడిషియల్ కమిటీ అయితే ఫైనల్గా రిపోర్ట్ ఇవ్వడానికి అయితే దాదాపు 2 వారాల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నేడు సుందిళ్ల అన్నారం మేడిగడ్డ బ్యారేజ్ని పరిశీలించబోతున్నారు. అక్కడ ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చి కొన్ని తాత్కాలిక మరమ్మతులు చేయాలంటూ ఆదేశించింది. అయితే ఆ పనులు నిర్మాణ సంస్థలు ఎంతవరకు ఇచ్చాయి, అసలు ఆ పనుల వేగవంతంగా జరుగుతున్నాయా లేదా, ఎందుకంటే వర్షాకాలం సమీపిస్తుంది, వరదలు మరో వారం 10 రోజుల లోపల మొదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యం లోపల ఆ పనుల పురోగతి ఏ విధంగా ఉంది అనేది ఆ నిర్మాణ సంస్థల ప్రతినిధులను వెంట పెట్టుకుని మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరు సమీక్ష చేయనున్నారు. అదేవిధంగా మేడిగడ్డ వద్ద మధ్యాహ్నం 4 గంటల తర్వాత ఆయన అక్కడ సమీక్ష చేసిన తర్వాత అసలు పనుల పురోగతి ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన డ్యామేజ్ రిపోర్ట్ అనేది కూడా ఆయన మీడియా సమక్షంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఇన్ని రోజుల పాటు అటు తాత్కాలిక మరమ్మతుల అంశము, అదేవిధంగా దానిలో ఉన్నటువంటి లోపాలు, జ్యుడిషియల్ కమిటీ చేస్తున్న విచారణకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మంత్రి ఆ మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా ఇన్ని రోజుల పాటు ఏం జరిగింది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అనే అంశంపై కూడా జ్యుడిషియల్ కమిటీ కూడా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనున్న నేపథ్యం లోపల దీనిపై పూర్తిగా అటు విచారణ వేగవంతం చేస్తూ దానికి సంబంధించిన బాధ్యులపై కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కొంత స్పీడప్ చేసిందని చెప్పుకోవచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వేణు.